బ్రేకింగ్ న్యూస్ రెడ్ సిగ్నల్ క్రాస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. అతి వేగంగా వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. రోడ్ రూల్స్ పాటించని వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లీ బస్టాండ్ దగ్గర ఒక కారు పల్టీలు కొట్టింది. మరో కారు అడ్డు రావడంతో ఇంకో కారు ఢీ కొట్టింది. దీంతో 3 పల్టీలు కొట్టింది కారులో ఉన్న వారిని ట్రాఫిక్ పోలీసులు బయటకు తీశారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే మొదటి నుంచి మనం చూద్దాం. పీసీఆర్ ఒకసారి మనం అక్కడ ఒకసారి పాస్ చేస్తే చూడొచ్చు. కారు చాలా వేగంగా వస్తుంది. అదే సమయంలో వేరే రోడ్లో నుంచి మరో కారు వస్తుంది. ఇక్కడ తప్పు ఎవరిది అని కూడా మనం ఆలోచిస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. పల్టీలు కొట్టిన కారు వెనుక ఒక కారు ఆగి ఉంది. ఒకసారి మనం అక్కడ పాస్ చేస్తే పల్టీలు కొట్టిన కారు వెనుక ఆగి ఉంది. ఆ తర్వాత కొన్ని బైక్స్ వచ్చి కూడా అక్కడ ఆగుతాయి. అంటే రెడ్ సిగ్నల్ పడింది. ఇటువైపు కూడా చూడొచ్చు కార్లు ఆగి ఉన్నాయి. అంటే ఆ స్ట్రైట్ లైన్లో కార్లన్నీ ఆగి ఉన్నాయి. రెడ్ సిగ్నల్ పడింది. కానీ ఈ కారులో వస్తున్న పల్టీలు కొట్టిన కారులో వస్తున్న వ్యక్తి రెడ్ సిగ్నల్ జంప్ చేద్దామని చాలా వేగంగా వచ్చాడు. గ్రీన్ సిగ్నల్ ఉంది కదా అని వేరే రూట్లోంచి వస్తున్న కారు ఆ డ్రైవర్ ముందుకి పోనిచ్చాడు. ఆ మధ్యలోకి వచ్చేసరికి ఈ పల్టీలు కొట్టిన కారు వేరే కార్ని తప్పించుకునైనా రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోదామని ఆ వేగంతోనే వెళ్ళిపోయాడు. అంతే. ఆ తర్వాత 3 పల్టీలు కొట్టింది కారు. చూడండి, పల్టీలు కొట్టిన తర్వాత అటువైపు నుంచి సిగ్నల్ మళ్ళీ గ్రీన్ పడింది. ఆ వెహికల్స్ అన్నీ కూడా మూవ్ అయిపోయాయి. బహుశా ఒక 10 సెకండ్ల సమయం మాత్రం ఉండుంటుంది. అంటే ఈ పల్టీలు కొట్టిన కారులో ఉన్న వ్యక్తి ఒక 10 సెకండ్లు ఆగి ఉంటే గ్రీన్ సిగ్నల్ పడి ఉండేది. హాయిగా ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ రెడ్ సిగ్నల్ని క్రాస్ చేయాలి అని రూల్స్ని అతిక్రమించి అతి వేగంగా కారుని పోనిచ్చాడు. దీనివల్ల ఈ కారు ఇటు సైడ్కే పడింది. లెఫ్ట్ వైపుకే కారు బోల్తా కొట్టింది. అలా కాకుండా వేరే వైపుకి కారు బోల్తా పడినట్లయితే అక్కడ ఉన్న బైక్ పై వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రమాదం వేరే రకంగా ఉండేది. కానీ ఇటువైపు పల్టీ కొట్టడంతో కొంత ప్రమాద తీవ్రత తగ్గింది. కానీ ఈ ప్రమాదానికి కారణం వేగంగా రావడం, రెడ్ సిగ్నల్ జంప్ చేయడం, రూల్స్ని పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే అక్కడికి వచ్చాడు. కారులో ఉన్న వాళ్ళని చూడండి, ట్రాఫిక్ పోలీస్ కూడా అక్కడికి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. బైక్ పై ఉన్న వాళ్ళు కూడా కారులో ఉన్న వాళ్ళని బయటకు తీయడానికి సాయం చేయడానికి వాళ్ళు పరుగున వస్తూ ఉన్నారు. ఇక్కడ రూల్స్ పాటించకపోవడం వల్ల తర్వాత ట్రాఫిక్ జామ్ అయింది. ఆ రూట్లో వెళ్ళే వాళ్ళందరికీ ఇబ్బంది కలిగింది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి లేట్ అయ్యింది. కారులో ఉన్న వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డారు. వాళ్ళు అదృష్టం కొద్దీ బయటపడ్డారు. అన్ని పల్టీలు కొట్టిన తర్వాత కారు ఏ విధంగా ఉంటుంది, అందులో ఉన్న వాళ్ళు ఏమైపోయారో అనే భయం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కనిపించింది. చూడండి, ఒక్కసారి కారు 2 కార్లు ఢీ కొన్న దగ్గర నుంచి మనం చూస్తే ఎంత భయానకంగా ప్రమాదం ఉందో ఒకసారి మళ్ళీ మొదటి నుంచి ఆ విజువల్స్ ప్లే చేద్దాం. కారు వేగంగా వస్తుంది. వేరే వైపు నుంచి కారు తన రూట్లో రైట్ వేలోనే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రెడ్ సిగ్నల్ పడ్డ కారుని ఢీ కొట్టడంతో కారు డైరెక్షన్ మారింది. డైరెక్షన్ మారడంతో వేగంగా ఉన్న కారు పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఇంత దూరం వచ్చి పడింది. అదే వేరే వైపు రైట్ సైడ్ వైపు పడినట్లయితే ఆ కారును, ఆ పక్కన ఉన్న బైక్ను ఢీ కొట్టి ఉండేది. వేరే వాళ్ళకి ప్రాణాపాయం జరిగి ఉండేది. అటు సైడ్ వైట్ కారు బంపర్ కూడా ఊడిపోయింది. ఈ కారు అద్దాలు పగిలిపోయే పల్టీలు కొట్టింది. లోపల ఉన్న వాళ్ళు బతికేమా ఏమయ్యామన్న పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ఆ పల్టీలు కొట్టిన కారులో ఉన్న వ్యక్తి రూల్స్ని పాటించకపోవడం వల్ల. చూడండి, ఇప్పుడు ట్రాఫిక్ మూవ్ అవుతుంది. అటు సైడ్ నుంచి వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. అంటే రెడ్ సిగ్నల్ పడి ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి దానిని గమనించి కూడా వెళ్ళిపోదామని పోనిచ్చాడు. ఇలాంటి వ్యక్తులు మీకు చాలా చోట్ల తారసపడుతూ ఉంటారు. మొన్న నేను ఒక చోట చూశాను. రాంగ్ రూట్లో వస్తున్న వ్యక్తిని రైట్ రూట్లో వెళ్తున్న వ్యక్తి కారు ఆపేశాడు. నువ్వు వెనక్కు తిప్పు, నీ కారు రైట్ రూట్లో వెళ్ళు అంటూ గొడవ చేయడంతో కాసేపు వాదించి చేసేది లేక మళ్ళీ రైట్ రూట్లో వెళ్ళాడు. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు కూడా రెడ్ సిగ్నల్ పడి ఉన్నప్పటికీ కూడా రూల్స్ని పాటించకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి ఆర్టీసీ డ్రైవర్లు కూడా రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు రూల్స్ని పాటించండి. ఎందుకంటే మీ వెనక చిన్న వాహనాలకు సిగ్నల్ కనిపించక మిమ్మల్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. చాలాసార్లు ఆర్టీసీ డ్రైవర్లు కూడా రూల్స్ ఫాలో కావట్లేదు. నన్ను ఏమనుకున్నా సరే కావాలంటే మీరు రెడ్ సిగ్నల్ని ఏ విధంగా క్రాస్ చేస్తున్నారో నేను వీడియో తీసి కూడా మీకు చూపించగలుగుతాను. ఈ రకంగానే చాలా మంది రోడ్లపై వెళ్ళే వాళ్ళు రూల్స్ పాటించడం లేదు. హైదరాబాద్లో అయితే చాలా వరస్ట్గా డ్రైవ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళకి భారీగా ఫైన్లు వేయాలి. అవసరమైతే వారం రోజులు జైలు శిక్షలు విధించే ఏర్పాట్లు కూడా చేయాలి. ఆ విధంగా శిక్షలు ఉండాలి అని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా రూల్స్ని పాటించకపోవడం వల్లే ఇంత ప్రమాదం జరిగింది. ఒకవేళ ఈ ప్రమాదం
ఇంకా విస్తరించున్నట్లయితే బైక్ పై వెళ్తున్న వాళ్ళలో ఢీ కొట్టున్నట్లయితే ప్రమాదం చాలా ఘోరంగా ఉండేది. హైదరాబాద్లో చాలామంది, హైదరాబాద్లోనే కాదు నిజానికి చాలా చోట్ల సిటీల్లో ఏ మాత్రం రోడ్ రూల్స్ని పాటించట్లేదు. హైదరాబాద్లో మనం ఇంటి నుంచి బయట అడుగు పెడితే చాలు వాహనాలను ఇష్టానుసారం రూల్స్ని అతిక్రమిస్తూ డ్రైవ్ చేసే వాళ్ళు మనకు కనిపిస్తారు. ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి ఆటో డ్రైవర్ వరకు, బైకులపై వెళ్ళే వారి దగ్గర నుంచి సైకిల్ పైన నడిచి వెళ్ళే వాళ్ళ వరకు ఎవరు కూడా రూల్స్ని పాటించట్లేదు. రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. రెడ్ సిగ్నల్ పడితే దాన్ని జంప్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఎల్లో సిగ్నల్ పడ్డప్పుడు మీరు కొంచెం స్లో అవ్వండి, మూమెంట్ని తగ్గించుకోండి అనే సిగ్నల్ దాని అర్థం. కానీ ఎల్లో సిగ్నల్ పడుతుంది అన్న వెంటనే రెడ్ పడుతుంది కాబట్టి మనం చాలా వేగంగా వెళ్ళిపోవాలి, ఆ రోడ్ని మనం క్రాస్ చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. ఇది చాలా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా కారు నడుపుతున్న వ్యక్తి రెడ్ సిగ్నల్ పడి ఉన్నప్పటికీ కారును వేగంగా పోనివ్వడం వల్ల ఇంత ప్రమాదానికి కారణమైంది. దయచేసి ఈ ప్రమాదం చూసిన తర్వాత అయినా మీరు రెడ్ సిగ్నల్ జంప్ చేసే అలవాటు మీకుంటే మానుకోండి. రాంగ్ రూట్లో వాహనాలను నడిపే అలవాటు మీకుంటే మానుకోండి. రోడ్ రూల్స్ని పాటించని అలవాట్లు మీకుంటే దయచేసి వాటిని మానుకోండి.